చిరంజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి మహోత్సవాలు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులుగా రేపాక రమేష్, కార్యదర్శిగా కంబంపాటి శ్రీరామ్, కోశాధికారిగా కంచర్ల నగేష్, ఉపాధ్యక్షులుగా కోల్లేపల్లి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ప్రమాణం చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు. బాగా జరుగుతున్నది. అయితే అందరూ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంలో మాత్రమే ఇది సంఘం ఇది కదా ఉద్దేశంలో అందరూ కలిసి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అందించి సరైన దారిలో దేవుడిని అందరినీ నడుపుతారని కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా రాష్ట్ర శ్రీరాములు గారి జయంత్యోత్సవాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈరోజు పిఠాపురంలో ఘనంగా జయంత్యోత్సవాలు వేడుకగా చేశారు. దాంతో పాటుగా ఆర్యవైశ్యుల యొక్క పిఠాపురం నియోజకవర్గంలో మండల వారి శాఖ, గ్రామ వారి శాఖ యొక్క అధ్యక్షులు మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా శాఖల యొక్క వారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆదివాసీలు కూడా ఎక్కడికెక్కడ వారిలో సమస్యలు షార్ట్అవుట్ చేసుకోవడం గురించి ఒక సంఘంగా ఏర్పడి ఐక్యమత్యంగా ముందుకు సాగుతున్నారు. ఆదివాసీలకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టేశారు. అటు టీజీ భరత్ గారికి కానీ మంత్రిగా, డి రాజేశ్వరి గారికి కానీ చైర్మన్గా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. పొట్టి శ్రీరాములు స్మృతివనం అమరావతిలో 7 ఎకరాల్లో నిర్మాణం చేసి ₹1 కోట్ల రూపాయలతో భావి తరాలందరికీ కూడా మరి ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన పోరాట మహిమ, మరి ఆయన యొక్క విషయాలన్నీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి అమరావతిలో నిర్మాణం చేపడుతున్నారని తెలియదు.